హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు మనం వచ్చి షాప్ ఫ్లోర్ కాన్ఫిగరేషన్ ఇన్ ఎస్ఏపి పిపి ఓకే కాన్ఫిగరేషన్ గురించి చెప్పుకుందాం. షాప్ ఫ్లోర్ కాన్ఫిగరేషన్ గురించి ఇప్పుడు ఏమవుతుందంటే ఒక్కోసారి ఫర్ ఎగ్జాంపుల్ ఒక రియల్ టైం చెప్తాను సినారియో. మా ఆఫీస్లో ఫ్యాబ్రికేషన్ అనే మెటీరియల్స్ ఉన్నాయి. ఓకేనా, ఈ ఫ్యాబ్రికేషన్ అనే మెటీరియల్స్ ఉంటే ఈ మెటీరియల్స్ అన్నిటికీ ఓకే రిపోర్ట్ జనరేట్ చేయడానికి ఓకే ఈ ఫ్యాబ్రికేషన్ మెటీరియల్స్ అన్ని ఏమేమి ఎక్కువ కాలేదు లేదు ఏదేది రిలీజ్ డేట్లో వాటి స్టేటస్ తెలుసుకోవాలి. వాళ్ళు చెప్పండి ఫ్యాబ్రికేషన్ మెటీరియల్స్ అని 6 సిరీస్తో స్టార్ట్ అవుతాయి అనమాట. నేను ఇప్పుడు వచ్చేటప్పటికి నేనేం చెప్తున్నానంటే ఒక షాప్లో కాన్ఫిగరేషన్స్ ఎలా క్రియేట్ చేస్తామంటే ఒక ఆర్డర్ టైప్ క్రియేట్ చేస్తాం ఫస్ట్. ఓకే, ఆ ఆర్డర్ టైప్ క్రియేట్ చేస్తే చూడండి, నేను ఒక ఆర్డర్ టైప్ క్రియేట్ చేస్తాను. ఆర్డర్ టైప్ క్రియేట్ చేయడానికి మనం నావిగేషన్ పాత్ ద్వారా పోవచ్చు, ఓకే, లేదంటే టీ కోడ్ ద్వారా పోవచ్చు. ఓకే, క్రియేటింగ్ ఆర్డర్ టైప్. ఓకే, ఒక ఆర్డర్ టైప్ ఎలా క్రియేట్ చేస్తామంటే ఓపీజేహెచ్తో మనం క్రియేట్ చేస్తాం. ఓపీజేహెచ్ ఓకే, ఎస్ఏఫ్లో చూపిస్తాను మీకు, చూడండి. /n ఓపీజేహెచ్ టీ కోడ్. నేను ఎగ్జిస్టింగ్ని ఒక ఆర్డర్ టైప్ తీసుకుంటున్నాను. PP01 ఉంది కదా, స్టాండర్డ్ థింగ్, అది తీసుకుంటున్నాను. ఓకే, దీన్ని కాపీ యాజ్ అని రాసి M 4Ms అనేది నా ఆర్డర్ టైప్ తీసుకున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ రెసిడెన్సీ టైం 1, రెసిడెన్సీ టైం 2 అంటే ఏంటన్నా ఓకే, ఇవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను, వీటి యొక్క డెఫినేషన్స్. ఇప్పుడైతే మనం ఫ్లో చూద్దాం. ఓకే, షాప్ ఫ్లోర్ కాన్ఫిగరేషన్ సెకండ్ పార్ట్లో చూద్దాం. ఓకే, నేను ఆర్డర్ టైప్ ఒకటి క్రియేట్ చేశాను, క్రియేట్ చేసి సేవ్ చేస్తాను. ఓకేనా, నెంబర్ ఏం సర్వీస్ సేవ్ అవుతున్నాను, ఇది ట్రాన్స్పోర్ట్ చెప్తాను తర్వాత. ఓకే, సేవ్ చేశాను. ఇప్పుడు నేను ఒక ఆర్డర్ టైప్ అనేది క్రియేట్ చేశాను. ఓకేనా, సరే, నేను ఆర్డర్ టైప్ క్రియేట్ చేశాను కదా, ఇప్పుడు నేను ప్రొడక్షన్ ఆర్డర్ క్రియేట్ చేస్తాను. చూడండి, /CO01 మెటీరియల్ వచ్చి ఈ 1 తీసుకుంటున్నాను. ప్లాంట్ 1100 నాది. ఆర్డర్ టైప్ ఏంది, నేను తీసుకుంది 4Ms, 1 2 3 4Ms చేస్తే ఎర్రర్ వస్తుంది. చూడండి ఏమొస్తుంది, ఆర్డర్ టైప్ డిపెండెంట్ పారామీటర్స్ ఆర్ మిస్సింగ్ అని వస్తుంది అన్నమాట. అంటే దీని ఏం చెప్తుంది, ఆర్డర్ టైప్ డిపెండెంట్ పారామీటర్స్ ఈ ఆర్డర్ టైప్ లేదు అంటుంది. ఓకేనా, సో మనం ఇప్పుడు ఏం చేయాలి, ఆర్డర్ టైప్ డిపెండెంట్ పారామీటర్స్ ఈ ఆర్డర్ టైప్కి యాడ్ చేయాలి. ఆర్డర్ టైప్ డిపెండెంట్ పారామీటర్స్. ఓకే, ఆర్డర్ టైప్ డిపెండెంట్ పారామీటర్స్ యాడ్ చేయమంటుంది. ఓకేనా, దాని టీ కోడ్ వచ్చి OPL8. సరే, నేను OPL8లోకి వెళ్తున్నాను. /n OPL8కి వెళ్తున్నాను. ప్లాంట్ వచ్చి 1100, ఆర్డర్ టైప్ PP01. ఓకే, ఇందులోకి వెళ్ళి కాపీ యాజ్ ఇచ్చి ఈ ఆర్డర్ టైప్ తీసేసి నా ఆర్డర్ టైప్ పెట్టుకున్నాను, 1 2 3 4Ms. ఓకే, సేవ్. ఓకే, సేవ్. సరే, ఇప్పుడు నేను మళ్ళీ ప్రొడక్షన్ ఆర్డర్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాను. /n CO01 10. ఓకే, ఇప్పుడు ప్రొడక్షన్ ఆర్డర్ క్రియేట్ అయింది. ఓకే, ఈ ఎర్రర్ పోయింది, ఆర్డర్ టైప్ డిఫరెంట్ పారామీటర్స్ ఎర్రర్ వెళ్ళిపోయింది. ఓకే, ఇప్పుడు నేను ఒక 100 క్వాంటిటీ ప్రొడక్షన్ ఆర్డర్ 10 క్వాంటిటీ ప్రొడక్షన్ ఆర్డర్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, చూడండి, నేను కరెంట్ డేట్ తీసుకుంటున్నాను, ఆ షెడ్యూలింగ్ ఎంటర్ చేశాను. ఓకే, ఇప్పుడు ఇంకొక ఎర్రర్ వచ్చింది, షెడ్యూలింగ్ పారామీటర్స్ ఆర్ నాట్ డిఫైన్డ్ ఫర్ ది ప్రొడక్షన్ ఆర్డర్స్. ఓకే, షెడ్యూలింగ్ పారామీటర్స్ ఆర్ మిస్సింగ్ అంటే షెడ్యూలింగ్ పారామీటర్స్ అసైన్ చేయమంటుంది. దాని టీ కోడ్ వచ్చి OPU3 అనమాట. ఓకే, సరే, నేను షెడ్యూలింగ్ పారామీటర్స్ కూడా యాడ్ చేస్తాను. /n OPU3.
పొజిషన్ తీసుకుంటున్నాను. ప్లాంట్ వచ్చి 1100, ఆర్డర్ టైప్ వచ్చి నాది PP01. ఓకే, PP01 ఇక్కడ ఉంది. ఓకే, కాపీ యాస్, ఈ ఆర్డర్ టైప్ తీసేసి నా ఆర్డర్ టైప్ వచ్చి 4M. నేను సేవ్ చేస్తాను. ఓకే, ట్రాన్స్పోర్టేషన్ ఫస్ట్. ఓకే, నౌ ఐఎమ్ క్రియేటింగ్ ప్రొడక్షన్ ఆర్డర్ అగైన్ /CO01. నా మెటీరియల్ 1 ఇచ్చాను, 10 క్వాంటిటీకి కరెంట్ డేట్ ఇచ్చాను. ఓకే, షెడ్యూలింగ్ క్యారీడ్ అవుట్. ఓకే, షెడ్యూలింగ్ అనే ఎర్రర్ రాలేదు. ఇప్పుడు షెడ్యూలింగ్ కూడా నా ఆర్డర్ టైప్ క్రియేట్ అయిపోయింది. ఓకే, నేను తర్వాత మెటీరియల్ చెక్ చేస్తున్నాను. ఇన్కరెక్ట్ చెక్. ఓకే, మెటీరియల్ అవైలబిలిటీ చెక్ చేసుకోలేకుండా, మెటీరియల్ అవైలబిలిటీ చెక్ చేసుకున్న ప్రొడక్షన్కి ఎలా వెళ్తాను? అసలు దగ్గర ఎంత స్టాక్ ఉందో తెలియాలి కదా ఫస్ట్. సో ఇక్కడ నాకు మెటీరియల్ అవైలబిలిటీ చెక్ చేయలేకున్నాను అనమాట. సో మెటీరియల్ అవైలబిలిటీ చెక్కి దాన్ని ఏమంటారు అంటే కంట్రోల్ పారామీటర్స్ అంటారు. అవైలబిలిటీ చెక్ చేయాలి కాబట్టి. ఓకే, అవైలబిలిటీ చెక్ చేయాలన్నమాట. దానికి వచ్చి టీ కోడ్ OPK4. ఓకే, ఇప్పుడు దీన్ని ఇలాగే ఉంచి OPK4లోకి వెళ్ళాను. OPK4 నేను చెప్పాను కదా, ఇవన్నీ మళ్ళీ మీకు నేను ఇండివిజువల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ ఈరోజు ఫ్లో మాత్రం చూస్తున్నాను ఈ వీడియోలో. ఓకే, ఈ రెండు తీసుకున్నాం, సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఓకే, ఈ రెండు ఎందుకు తీసుకోవడం చెప్తాను అంటే కాపీ యాస్. నా ఆర్డర్ టైప్ వచ్చి తీసుకున్నాను OPK. సారీ, దిస్ ఈస్ కన్ఫర్మేషన్ OPK4 అనేది. ఓకే, అవైలబిలిటీ చెక్ వచ్చి సెకండ్ is confirmation, not this one. Availability check is not OPJK. Yes, OPJK కి వెళ్ళాలి. అవైలబిలిటీ చెక్ ఎలా చేయాలంటే OPJK. ఓకే, మెటీరియల్ అవైలబిలిటీ చెక్ చేసుకోవాలి కదా. పొజిషన్కి వెళ్తున్నాను. ప్లాంట్ వచ్చి నాది 1100, ఆర్డర్ టైప్ వచ్చి PP01. ఓకే, ఈ రెండు చెక్, మెటీరియల్ అవైలబిలిటీ చెక్ అట్ ది టైమ్ ఆఫ్ ఆర్డర్ రిలీజ్, అట్ ది సేమ్ ఆఫ్ ఆర్డర్ క్రియేషన్, ఈ రెండు సెలెక్ట్ చేసుకుంటున్నాను నేను. చూడండి, చెకింగ్ డ్యూరింగ్ ది ఆర్డర్ క్రియేషన్ అప్పుడు నా మెటీరియల్ చెక్ చేసుకోవాలి. అట్ ది సేమ్ టైం ఆర్డర్ చెకింగ్ అవైలబిలిటీ డ్యూరింగ్ ది ఆర్డర్ రిలీజ్లో కూడా నాను చెక్ చేసుకోవాలి నేను. ఓకే, సేవ్ చేస్తున్నాను. రెండు సేవ్ అయిపోయినాయి. ఫైన్. నౌ అగైన్ ఐఎమ్ క్రియేటింగ్ CO01కి వెళ్తున్నాను. ఓకే, 10 క్వాంటిటీ, కరెంట్ డేట్. ఓకే, నౌ మెటీరియల్ అవైలబిలిటీ చెక్ చేస్తున్నాను. ఓకే, చూడండి, ఆల్ చెక్డ్ మెటీరియల్స్ ఆర్ ఆర్డర్ అవైలబుల్. ఓకే, ఇది కూడా నేను పాస్ అయిపోయింది. మెటీరియల్ అవైలబిలిటీ చెక్ కూడా అయిపోయింది. ఇప్పుడు నేను సేవ్ చేస్తున్నాను. సో బిఫోర్ దట్ రిలీజ్ చేస్తున్నాను. ఓకే, ఓకే, చూడండి, బిజినెస్ ట్రాన్సాక్షన్ కెనాట్ బి క్యారీడ్ అవుట్. ఓకే, స్టేటస్ ఇన్ఫర్మేషన్ ఏంటి, ఆర్డర్ ఈజ్ యాక్టివ్, user status INT is active. Okay, one second. Continue. ప్రొడక్షన్ ఆర్డర్స్. ఇప్పుడు నేను ప్రొడక్షన్ షెడ్యూలింగ్ ప్రొఫైల్ క్రియేట్ చేస్తాను. ప్రొడక్షన్ షెడ్యూలింగ్ ప్రొఫైల్ OPKP /OPKP. ఓకే, నా ప్లాంట్ వచ్చి 1100 ప్లాంట్. ఓకే, ఈ ప్రొడక్షన్ షెడ్యూలింగ్ ప్రొఫైల్ తీసుకుంటున్నాను. కాపీయాస్. ఓకే, నా ప్రొడక్షన్ షెడ్యూలింగ్ ప్రొఫైల్ రిలీజ్ ఎగ్జిక్యూటివ్. ఓకే, ఈ ప్రొడక్షన్ షెడ్యూలింగ్ ప్రొఫైల్ తీసుకొని, లేదంటే ప్రొడక్షన్ షెడ్యూలింగ్ ప్రొఫైల్ కూడా నాది 4Ms పెట్టుకుంటాను. 1 2 3 4 4Ms.
ప్రొడక్షన్ షెడ్యూల్ ప్రొఫైల్ ఎక్కడ యాడ్ చేయాలి? mn02 నా మెటీరియల్ ఏంటిది 1. ఓకే, అందులో వర్క్ షెడ్యూలింగ్కి వెళ్ళి ఓకే ప్రొడక్షన్ షెడ్యూలింగ్ ప్రొఫైల్ యాడ్ చేశాను. సేవ్ /CO01 and quantity per day cannot be carried. This transaction cannot be. Why? Release rejected. Second. Release was rejected. Logs కెళ్దాం. Release rejected. ఏం చెప్తుందంటే ఇది user status is activated. రిలీజ్ క్యారీడ్ అవుట్. ఇప్పుడు రిలీజ్ అయిపోయింది. ఓకే, ప్రొడక్షన్ షెడ్యూల్ ప్రొఫైల్ యాడ్ చేసి రిలీజ్ అయిపోయింది. నెక్స్ట్ తర్వాత నేను సేవ్ చేస్తున్నాను. /CO02 components ఇప్పుడు నేను కన్ఫర్మ్ చేస్తున్నా ప్రొడక్షన్ ఆర్డర్ని. ఓకే, CO11 కన్ఫర్మేషన్ ఆర్డర్ ఆపరేషన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. నో పారామీటర్స్ వాజ్ డిఫైన్ ఫర్ ది ఆర్డర్ టైప్. చూడండి ఇక్కడ వచ్చి కన్ఫర్మేషన్ అవ్వటం లేదు. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఆర్డర్ టైప్కి కన్ఫర్మేషన్ పారామీటర్స్ యాడ్ చేయాలి. కన్ఫర్మేషన్ పారామీటర్స్ ఎలా యాడ్ చేస్తాం? టీ కోడ్ వచ్చి కాన్ఫిగరేషన్ టీ కోడ్ OPK4. OPK4లోకి వెళ్ళాను. 1100 ఆర్డర్ టైప్ PP01 మార్చుతున్నాను నా ఆర్డర్ టైప్. సేవ్ ఫైన్. ఓకే, చూడండి ఇవి ఉన్నాయి చూసారా? ఏ ఫీల్డ్ దేనికి, ఈ ట్యాబ్స్ ఇవన్నీ నేను నెక్స్ట్ సెషన్లో చెప్తాను. ఓకే, ఇది ఫస్ట్ పార్ట్ ఒక ఫ్లోగా తీసుకోండి, తర్వాత చెప్తాను నెక్స్ట్ క్లాస్లో. ఓకే, ఇప్పుడు నేను కన్ఫర్మ్ చేస్తున్నాను. చూడండి ఇప్పుడు వచ్చేటప్పటికి ఇందాక ఎర్రర్ వచ్చింది, ఇప్పుడు ఎర్రర్ రాలేదు కదా. బిజినెస్ టర్మ్స్ కెనాట్ బి క్యారీడ్ అవుట్. సెకండ్ CO11 user status PLCM is activated.
ఓకే, చూడండి ఇప్పుడు మనకి కన్ఫర్మేషన్ కూడా కన్ఫర్మ్ అయింది. ఓకే, సో ద గూడ్స్ మూమెంట్. ఓకే, ఇక్కడ స్టోరేజ్ లొకేషన్ బ్యాచ్ ఇచ్చుకోవాలి. ఓకే, ఈ మెటీరియల్ అయిన బ్యాచెస్ ఇవ్వాలి. అప్పుడు 261 మూమెంట్ అయిపోయి 101 మూమెంట్ సరిపోతుంది. దిస్ ఇస్ ఓకే, ఇది కూడా చూపిస్తాను ఒకసారి. ప్రొడక్షన్ కంప్లీట్ చేసినట్టు ఎంపీ ఎగ్జిక్యూట్ బ్యాచ్ వచ్చి ఇదిగోండి, ఈ బ్యాచ్ ఇద్దాం. ఓకే, ఆటోమేటిక్ కూడా బ్యాచ్ వస్తుంది. బ్యాచ్ డిటర్మినేషన్ రికార్డింగ్ వస్తారు, మీరు చూడండి. 25 నేను బ్యాచ్ డిటర్మినేషన్ యాడ్ చేయలేదు. ఓకే, సేవ్. బ్యాచ్ డస్ నాట్ ఎగ్జిస్ట్. బ్యాచ్ నెంబర్ ఏమంటే నేను మెటీరియల్ నెంబర్ ఇచ్చాను, సారీ. కి 100 క్వాంటిటీ అవుతాం. ఓకే, కన్ఫర్మేషన్ సేవ్ చేస్తున్నాను. లోడ్ అవుతుంది. 2 ఫెయిల్డ్ వచ్చినాయి. ఓకే, అది కూడా చూద్దాం. కోడ్ స్లాష్ కోడ్ ల్యాండ్ నో ఇష్యూస్. ఈ లాస్ట్ 2 మెటీరియల్స్ మనకి చూద్దాం, దీంట్లో ఏం ఎర్రర్ ఉందంటే బ్యాచ్ నెంబర్ డస్ నాట్ 25 కి బ్యాచ్ నెంబర్ తప్పించామంట. 25 కి బ్యాచ్ నెంబర్ 25 కి బ్యాచ్ నెంబర్ 708. ఓకే, ఓకే, ఇది వెళ్ళిపోయింది. 1 గూడ్స్ మూమెంట్. ఇది కూడా మ్యాక్సిమం అదే ఉంటుంది. బ్యాచ్ నెంబర్ తప్పించుకుంటా. ఇది 56 కి. 56 బ్యాచ్ నెంబర్ నుంచి 100 ఇచ్చాం. ఇది రిజర్వ్ లేదు కదా, కరెక్టే కదా. దానికి ఇది దీనికి ఇది ఇచ్చామా, నో ఇష్యూస్. ఓకే, సో కాపీ చేద్దాం. కంట్రోల్. ఓకే, దిస్ ఎర్రర్ ఆల్సో రిజల్వ్డ్ అయిపోయినా. సో సక్సెస్ఫుల్గా మనం చూసారుగా, సక్సెస్ఫుల్గా మనం ఏం చేసామండి, షాప్ ఫ్లోర్ కాన్ఫిగరేషన్స్ అనేవి నా ఆర్డర్ టైప్. ఓకే, 4Ms అనే ఒక ఆర్డర్ టైప్ క్రియేట్ చేసి వాటన్నిటికీ పారామీటర్స్, రిక్వైర్డ్ కాన్ఫిగరేషన్స్ అన్ని సెట్ చేశాను. అండ్ ది సేమ్ టైం సక్సెస్ఫుల్గా ఒక పీపీ సైకిల్ రన్ చేసాం. ఓకే, okay, I hope you people understand this concept. For any clarifications you can reach me to my mobile number, else please text me. I will help you resolve the errors. Okay, thank you. Thanks for your support. Please subscribe. Okay, thank you.